ఏ చిన్న ఆపద వచ్చినా, శరీరానికి వ్యాధి అయినా, మనస్సుకి చింత అయినా సరే, ముందు ప్రశాంతంగా చేయవలసిన వైద్యం ఏదో చేసుకుని కాసేపు ఇంట్లోనే ఓ చోట కూర్చునే ఓపిక లేకపోతే మంచం మీదే పడుకుని నమశివాయ 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 అని పంచాక్షరి జపం చేయండి అమ్మా. 24 గంటల్లో శారీరకం, మానసికం అన్ని రకాల వ్యాధులు తగ్గి మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. గొప్ప పరిష్కారం, రూపాయి ఖర్చు లేని పరిష్కారం. అంతేగాని శరీరాన్ని నమ్ముకుంటే మనం అడుక్కు తినడం ఖాయం. ఎందుకంటే శరీరం ఎంత దుర్బలమైందో చెబుతున్నాడు. ఒక పూట ఇంచుక కూడు తక్కువగునేను ఓర్వంగలేదు, ఎండ కోపక ఒక్క పూట ఇంచుక కూడు తక్కువగునేనోర్వంగలేదు, ఎండ కోపక నీడన్ వెతుకు చలింజడిసి కొంపట్లెత్తుకోచూచు, వానకు ఇల్లిల్లును దూరుని తనువు దీనన్ వచ్చు సౌఖ్యంబులు ఓసి కడాశింపరుగాక మర్త్యులకట శ్రీకాళహస్తీశ్వర. ఈ శరీరం ఎటువంటిదో గమనించండి. మనలో ఇవాళ అందరికీ ఉన్న ఇబ్బంది ఇది. ఆకలి అవుతోంది, టిఫిన్ పెట్టమ్మా అంటాడు. తీరా పెట్టాక 2 ఇడ్లీ ఎక్కువ, 1 ఇడ్లీ తక్కువ. ఈ మనిషికి ఏం పెట్టాలి? 2 ఇడ్లీ తినలేడు, ఎందుకంటే అంతకుముందు ఏదో తిన్నాడు అడ్డమైన గడ్డి. కానీ ఆకలి అవుతోంది అంటే ఆకలి వేస్తే అరగంట కూడా టిఫిన్కి ఆగలేడు, 1/2 ఇడ్లీ మించి తినలేడు. మన అనారోగ్యాలకు మొత్తం ఇదే కారణం. పొద్దున్న 8:30కి మీరు అల్పాహారం చేసేటప్పుడు శుభ్రంగా మీకు కావలసింది తినేయండి. మళ్ళీ 12:30, 1 గంట వరకు మధ్యలో మంచినీళ్ళు తప్ప ఇంకేం తాగకూడదు. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అందరూ, అనుమానం వెళ్ళ. మంచినీళ్ళు తాగాలి. 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగాలి. 2 గ్లాసులు నీళ్లు తాగాలి. మంచినీళ్ళు ఎంత శక్తివంతమో మీరు 3 రోజులుగా చూస్తున్నారు. నేను ఇక్కడ 2 గంటల్లో మంచినీళ్ళు తప్పితే నాకేం లేదు ఇక్కడ. కానీ కేవలం మధ్యలో ఓ గుటకేసి ఇన్ని గంటలు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాం ఇక్కడ. మంచినీళ్ళు కేవలం దాహం తీరడం కాదండి, శక్తినిస్తాయి, అన్నం అరిగేలా చేస్తాయి. అంతేకాదు, ఇవాళ యువతరం బయట తిండి తింటున్నారు అనుకోకుండా. ఆ బయట తిండిలో ఏదైనా పొరపాటుని కల్తీ ఉంటే వెంటనే 2 గ్లాసులు నీళ్లు తాగితే వెళ్ళిపోతుంది బయటికి, అంతే, ఇంక లెక్క. ఆ కల్తీ మన్నేం చెయ్యదు. ఫుడ్ అడల్టరేషన్ అంటారే, ఆహారంలో కల్తీ మంచినీళ్ళ ద్వారా పోతుంది. మంచినీళ్ళు ఎక్కువ తాగాము అంటే చెమట రూపంలో, మూత్రం రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. మనకు గొడవ ఉండదు, ఇంకా ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే కాస్త ఒక పూట ఇంచుక కూడు తక్కువగునేని ఓర్వంగలేదు. కాస్త టిఫిన్ తగ్గింది అంటే ఆకలి, ఎక్కువైందంటే తినలేం. ఎండ కోపక నీడను వెతుకుని, వేసవికాలంలో కాస్త 1 డిగ్రీ వేడి పెరిగింది అంటే ఏసీ పెట్టాయి. ఆ ఏసీ కూడా మామూలుగా పెట్టాడు, 18లో పెడతాడు. విచిత్రంగా 24 సరిపోదు, 23 కాదు, 22 కాదు, 18లో పెట్టి మళ్ళీ పిచ్చిలో పిచ్చి దుప్పటి కప్పుతాడు. వీడిని ఏం చేయాలి? నువ్వు 18లో ఎందుకు పెట్టావు, దుప్పటి ఎందుకు కప్పావు? నీకు ఉక్కబోస్తున్న పరిస్థితి ఉంటే 18లో ఎందుకు పెట్టడం? నీకు సరిపడినంత పెట్టుకో. నీకు దుప్పటి కప్పవలసినంత చలి ఎందుకండి? 18లో పెడతాడు, దుప్పటి కప్పుతాడు, తెల్లవారులు లేవడు, 9 అయినా లేవడు. మరి ఆలోచించండి, రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకు 18లో ఏసీ నడిచిన తర్వాత ఆ దానికి శరీరం అలవాటు పడ్డాక ఇంకా బయట ఎండ ఎప్పుడైనా తట్టుకోగలదా? బయట ఎండ వాన తట్టుకోలేని వాళ్ళు జీవితంలో వచ్చిన దుఃఖాలు కూడా తట్టుకోలేరమ్మా, అనుమానం వెళ్ళేది ఎక్కడ. కాస్త ఎండ భరించాలి, కాస్త చలి భరించాలి, కాస్త వేడి భరించాలి, కాస్త వాన చినుకులు వస్తే తడవనియ్యాలి. మనమేం మొక్క మొలిచిపోం. పూర్వం ఏమనేవారో తెలుసా? వానలో తడిస్తే పోన్లే తడవనే, తడిస్తే మొక్క మొలిచిపోతాడా అనేవారు. అంటే వానలో తడవాలి. వానలో పిల్లలు ఆడుకుంటూ ఉంటే 5 నిమిషాలు పెద్దవాళ్ళు ఎవరు పిలిచేవారు కాదు, 5 నిమిషాలు దాటాక పిలిచేవారు, ఎందుకంటే రొంపొస్తుంది. ఇప్పుడు అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదండి. డోంట్ గో మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి దీనికి యథోపానికి. డోంట్ గో ఎక్కడికి వెళ్లకుండా వీళ్ళ బతుకులు అడవి బతుకులు అయిపోయాయి. ప్రతిదానికి భయం. ఎండ కోపక నీడను వెతుకుని చలింజడిసి కుంపట్లెత్తుకోచూచు. ఇంకా నవంబర్ నెల రాకుండానే కొత్త రగ్గులు కొనియడం, కిటికీలన్నీ మూసేయడం, ఏసీ బదులు హీటర్ పెట్టేయడం, దేనికి తట్టుకోలేము మనం. ఇంత చేస్తే దిక్కుమాలిన శరీరం. దీనికోసం ఆ 100 కోట్లు ఈ దేనికి పనికిరాని ఈ శరీరం కోసం ₹1 కూడా అనవసరం కదా. 100 కోట్లు దేనికండి? పని లేకుండా. 100 కోట్లు ఉన్నవాళ్ళని మీరు ఎవరైనా గమనించండి. రాత్రిపూట అన్నం తిండు, చపాతీలు తింటాడు, అది కూడా 2. చపాతీ పెరగడానికి వీల్లేదు, ఎందుకంటే బరువు పెరుగుతాడు. కూర తినడానికి వీల్లేదు, బీపీ వస్తుంది. పంచదార వేయడానికి వీల్లేదు, షుగర్ వస్తుంది. మరి 2 చపాతీలకి 100 కోట్లు ఎందుకండి? ధరలు ఎంత పెరిగినా 2 చపాతీలు 100 కోట్లు కాలేదు. మనం సంపాదించింది దండగా.
ఏమన్నా అంటే ఏమంటాడు, మా పిల్లలకి ఇవ్వాలి, మా పిల్లలకి ఇవ్వాలి. నువ్వు ఇవ్వగానే నిన్ను ఓల్డేజ్ హోమ్కి పంపడానికి వాళ్ళు అప్పటికే రెడీగా ఉన్నారు. ఏ ఓల్డేజ్ హోమో మాట్లాడు. ఇట్లా ఇవ్వడమే ఆలస్యం, నువ్వు పంపడం ఖాయం. ఆస్తి ఇచ్చామంటే అయిపోయినట్టే లెక్క. ఒక తండ్రిగా చెబుతున్న మొహమాటం లేకుండా కొన్ని వేల మంది వింటున్నారు. కాబట్టి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు ప్రాణం పోయే వరకు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా పిల్లల పేర పెట్టకండమ్మా, మీ పేరే ఉండాలి, మీ పేరే ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే బాబు ఎంత ఒత్తిడి చేసినా సరే, ప్రాణం తీసినా సరే, పోతాం, కొడుకు చేతుల్లో చచ్చిపోతాం, అభ్యంతరం లేదు. ఇవ్వద్దు. ఇచ్చామంటే అయిపోయినట్టే, ముష్టెత్తుకోవడమే. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. పనికిమాలని హీరోలను పెట్టి సినిమాలు తీస్తారు, పనికిమాలిన వ్యాపారాలన్నీ చేస్తారు. చేత కాకుండా వెళ్ళి రియల్ ఎస్టేట్లో చేరతాడు, ఆస్తి నాశనం అవుతుంది. రేపు తల్లిదండ్రులు అడుక్కు తినాలి. ఇక్కడ నా ఆస్తి నా తండ్రి నాకు ఇచ్చాడు, లేదా నేను సంపాదించుకున్న ఏదైనా స్వార్జితం కాదండి, పిత్రార్జితంలో కూడా తల్లిదండ్రులకు హక్కు ఉందండి. అడగగానే ఇవ్వాలని ఎక్కడా లేదు, తనకు ఉంచుకోవాలి. ఒకవేళ మేజర్ కొడుకు మేజర్ కూతురు చట్టం ప్రకారం చెబుతున్నా, నా ఆస్తి నాకు ఇమ్మంటే దాన్ని 3 భాగాలు చేయాలి. 2 కొడుకులు ఉన్నారు, తల్లిదండ్రులు 3 భాగాలు చేయండి, 3 భాగాలు చేయండి. 2 భాగాలు వాళ్ళకి ఇవ్వండి, 3వ భాగం మనకే ఉండాలి. మీకెందుకు, మిమ్మల్ని మేము చూసుకుంటా. ఏం చూసుకుంటావు, అయిపోయింది. ఇక్కడ చూసుకుంటా ఉండదు, ఇక తోసేయడమే. ఖచ్చితంగా కాపాడుకోవలసింది. ఆ మాత్రం లౌక్యం లేకపోతే ముసలాళ్ళ బతుకులు వెళ్ళవమ్మ. పేపర్లో రోజుకో కథ వస్తుంది, గమనించండి. అంత శరీర భోగాల కోసమే కదా. ఇంత బోడి శరీరం, యువతరమైనా ముసలివాళ్ళైనా ఎవరు ఎక్కువ కాలం బతికేది ఎవరు లేదు కదా. జడిసి కుంపట్లెత్తుకోచూచు వానకు ఇల్లును దూరు. గట్టిగా 4 చినుకులు వాన పడిందంటే అక్కడ తలదాచుకుని ఇక్కడ తలదాచుకుని కాసేపు వానలో తడిసినా సరే నాకు రొంపరాదు అనే మనిషి ఎవడు కనపడలేదు ఇక్కడ. అదే దీనన్ వచ్చు సౌఖ్యంబులు ఈ శరీర సుఖాల కోసం కడాసింపరుగాక మర్చులకట. దీని భోగాల కోసం 100 కోట్లు సంపాదిస్తున్నారా? బుద్ధి జ్ఞానం ఏదైనా ఉందా? కడాసింపరుగాక ఈ శరీరం పోయాక నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించాలి. అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా, అశుభం అనుకోకండి. మీ బంధువుల్లో మిత్రుల్లో ఎవరైనా చనిపోతే వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. కాస్త వయస్సు వచ్చిన పిల్లల్ని తీసుకెళ్ళండి. మరీ చిన్నపిల్లల్ని 15 ఏళ్ల లోపు వాళ్ళని తీసుకెళ్ళద్దు. 15 ఏళ్ళు దాటితే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఆ దేహాన్ని ఒక్కసారి చూడండి. వాడు మేనమావ కావచ్చు, తోడేలుడు కావచ్చు, తోడుకోళ్ళు కావచ్చు, తాతగారు కావచ్చు, ఎవరైనా కానీ ఓసారి చూడండి. ఊరికే ఏదో పలకరించేసి ఇక్కడ ఉండకూడదుట అని సెంటిమెంట్లు పెట్టుకోకండి. మృతదేహాన్ని చూసినప్పుడే, పరిశీలించినప్పుడే, తత్వం తెలుసుకున్నప్పుడే ఆ మనిషి ధైర్యంగా జీవితాన్ని గడపగలుగుతాడు. అనుమానమే లేదు అందులో. మృతదేహాన్ని చూడాలి, అశుభంగా భావించద్దు. చూస్తే తెలుస్తుంది. ఇంతవరకు ఎవరినో మనం వెంకట్రావు అంటే పలికాడు, ఇప్పుడు వాడు పలకలేదు కాబట్టే కదా ఏడుస్తున్నారు. వెంటనే రావాల్సిన ఆలోచన ఏమిటంటే, శుక్రవారం పోయాడా, మంగళవారం పోయాడా, వీడు పోతే 8 రోజులు పట్టాలి, ఈ దిక్కుమాలిన ఆలోచన కాదు. ఈవేళ వాడు పోయాడు, రేపు నేను అంతే కదా, అది రావాలి ఆలోచన. వైరాగ్యం అంటే ఈవేళ వాడు పోయాడు, పైగా శుభ్రంగా ఉన్నవాడు పోయాడు, నాకు బోల్డు రోగాలు ఉన్నాయి, నేను పోనా, నేను పోతే ఏమిటి, ఇంతకీ పోయినవాడు ఏమయ్యాడు అంటే వెంటనే గరుడ పురాణం చదువుతాం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుతాం, అనేక రకాల పురాణాలు చదువుతాం. పునర్జన్మ గురించి తెలుస్తుంది, స్వర్గనరకాల గురించి తెలుస్తుంది. మన జీవితం జాగ్రత్తగా ఉంటుంది ఖచ్చితంగా. అది ఉండాలి అంటే మృతదేహాన్ని చూడాలి. కడాసింపరుగాక అంటే అర్థం అది. చివరి దశ ఏమిటో తెలుసుకోవాలి కదా. ఇంతవరకు పిలిస్తే పలికినవాడు ఇప్పుడు ఎందుకు పలకట్లేదండి అంటే వాడు ఎక్కడికో పోయాడు కదా. ఇంతవరకు ఉన్నవాడు వాడే కానీ వీడు కాదు కదా. ఈ శరీరం ఒక మాయే కదా, మిథ్యగా ఏర్పడింది కదా. ఇంక మీరు శరీరానికి ఇన్ని భోగాలు దేనికి పని లేక కనీసం ఇంత రోటీ కపడా మకాన్ తిండి ఉంటే చాలు, బట్టలు ఉంటే చాలు, తలదాచుకుందుకు ఇంత చోటు ఉంటే చాలు. 16 ఇళ్ళు 36 మేడలు అవసరం లేదు కదండి. చిత్తూరులో 16 మేడలు, బెంగళూరులో 16 మేడలు, బొంబాయిలో 16 మేడలు అవసరమా? అంత సంపాదన ఆగిపోతుంది కదా. ఆగిపోయినప్పుడే శరీరం సుఖంగా ఉంటుంది. అందుకే పరమశివుణ్ణి ఏం చేయాలి ప్రార్థన అంటే అది తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. చివరిగా పరమశివుణ్ణి చేయాల్సిన ప్రార్థన ఒకటి. శరీరంతోనే మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం, శరీరం వల్లే ఇన్ని బాధలు పడుతున్నాం. కాబట్టే లౌక్యంగా ఒక కోరిక కోరుతున్నాడు మనందరి తరఫున.
తనువెందాక ధరిత్రి నుండు నను నందాక మకారోగ జీవన దుఃఖాదుల పొందకుండ అనుకంపా దృష్టిని క్షించి ఆ వెనుకన్ నీ పదపద్మముల్ దలచుచున్ విశ్వ ప్రపంచంబు బాసిన చందంబున ఉండజేయగదవే శ్రీకాళహస్తీశ్వర. తనువెందాక ధరిత్రి నుండును, గుళ్ళోకి వెళ్ళినా ఇంట్లో అయినా మనం దేవుణ్ణి కోరాల్సిన కోరిక చిత్తశుద్ధిగా కోరితే కనీసం ఆ మనిషి వరకు కాపాడుతారండి. భగవద్ రక్షణ ఎలా ఉంటుందంటే దేశంలో ఉన్న వాళ్ళందరినీ అలా కాపాడుతూ ఉంటాడు అనుకోకుండా. కొంతమంది పాపం తెలియక ప్రశ్నిస్తారు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, ఎందుకుడా అని అనుమానం. అంటే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇన్ని నేరాలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఇవన్నీ జరగకుండా చూడొద్దా అంటారు. చేయడండి అలాగా. వెనక ఒక క్షురకుడికి అనుమానం వచ్చింది, జుట్టు కత్తిరించేవాడికి ఈ అనుమానం వచ్చింది. బ్రాహ్మడికి క్షౌరం చేస్తున్నాడు, ఆయన పండితుడు కదా. చేస్తూ మధ్యలో ఏమండే పండితుల వారు దేవుడు ఉన్నాడు అంటారా అన్నాడు. ఈయనకి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే ఈయనకి అడ్డం ఆయన చేతుల్లో ఉంది విషయం. అది ఇప్పుడు కత్తెట్టండి, నెత్తి మీద కత్తెట్టి ప్రశ్నిస్తే ఏం చెబుతాం, ఏమనంటే కోసేస్తాడేమో. ముందు అబ్బాయి కత్తి కాదండి, అసలు విషయం చెప్పండి, దేవుడు ఉన్నాడా. దేవుడు లేకుండా ఎలా ఉంటావురా, నేను ఉన్నాను, నువ్వు ఏంటంటే అన్ని ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, దేవుడు పట్టించుకొని మొత్తం సరిచేయొద్దండి, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఉంటే ఇవన్నీ జరుగుతాయండి అన్నాడు. ఆయనకి ఏమనిపించిందంటే, ఓ పని చేయరా అబ్బాయి, నన్ను ఇప్పుడు వదిలే, ముందు క్షవరం చేయి, వచ్చావు కదా, నీ 2 రూపాయలు నువ్వు తీసుకుని వెళ్ళు, సాయంత్రం 4ంటికి రా, నీకు చెప్తా అన్నాడు. ఆయనకు తోచింది ఒకటి, చదువుకున్నాడు కదా, తోచింది. సాయంత్రం 4ంటికి ఆయన కూడా శుభ్రంగా ఆయన వేషం మార్చి మంచి స్నానం చేసి పంచి కట్టుకుని, మరి బ్రాహ్మణుడితో కలిసి కాలువ కట్టి కడుతున్నాడు కదా, కాస్త ఉందాగా ఉండాలి కదా, అందుకని పంచి కట్టుకుని వచ్చి గురువుగారు ఇప్పుడు చెప్పండి అన్నాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి పెడుతుంటే చాలామంది ఊళ్ళో వాళ్ళు, అది కొంచెం పల్లెటూరు కాదు, కొంచెం పెద్ద సైజు పెద్ద ఊరు, మేజర్ పంచాయతీ, అందుకని చాలామంది ఎదురొస్తున్నారు. ఎక్కువ వచ్చేవాళ్ళు మగవాళ్ళే ఉంటారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళంతా తొందరగా వీధుల్లోకి వచ్చి తిరిగేవాళ్ళు కాదు, మగవాళ్ళే. వాళ్ళలో చాలామందికి జుట్టు పెరిగిపోయింది, గడ్డాలు కూడా పెరిగిపోయాయి, వాళ్ళందరూ ఎదురొస్తున్నారు. అలా ఒక 5-6 ఎదురొచ్చాక ఈయన అన్నట్ట ఇతన్ని క్షురకుణ్ణి, ఏమయ్యా ఊళ్ళో ఇంతమంది గడ్డాలు పెరిగాయి కదా, ఇంతమందికి జుట్టు పెరిగింది కదా, నువ్వు వీళ్ళందరికీ క్షవరం చేయాలి కదా, ఎందుకు చేయలేదు అన్నట్టు. అదేమిటంటే నేనెందుకు చేస్తాను, వాడు వచ్చి నన్ను అడగాలి కదా, నాకు డబ్బులు ఇవ్వాలి కదా, నన్ను ఏదో చెయ్యాలి కదా, 4 సార్లు అడిగితే క్షవరం చేస్తానండి, లేకపోతే నేనెందుకు చేస్తాను. మరి క్షవరం చేసేవాడికి నీకు ఇన్ని షరతులు ఉంటే సర్వేశ్వరుడికి ఆయనకి ఎన్ని షరతులు ఉంటాయ్యా. నిన్ను అడిగితే కానీ క్షవరం చేయవా, నిన్ను వచ్చి బతిమాలితే కానీ క్షవరం చేయవా, అది కూడా మంగళవారం అయితే చేయవా, అమావాస్య అయితే చేయవా, నీ షరతులు నీకు ఉన్నాయా, అవసరమైతే నాకు ఖాళీ లేదు ఇంటికి రమ్మంటావా, నీ షరతులన్నీ వాడు పడాలా. క్షవరం చేసేవాడికి నీకు ఇన్ని షరతులు ఉంటే సర్వలోకాలు పాలించేవాడికి వాడికి షరతులు ఉండవా. ఎవడు వాడు గుడి దగ్గర పడి ఏడుస్తాడో, ఎవడు అన్నం మానేసి నీళ్లు మానేసి నాకు నువ్వే కావాలని ఇంట బయట ఆత్మక్షోభతో ఆర్తి చెందుతాడో అటువంటి వాడికే భగవద్ అనుగ్రహం కలుగుతుందండి, అనుమానమే లేదు. ఆ తీవ్రత ఉందా, ఆ ఆర్తి ఉందా. తనువెందాక ధరిత్రి నుండు నన్ను నందాకన్ మకారోగ జీవన దుఃఖాదులు వందకుండ అనుకంపా దృష్టిని క్షించి. పరమేశ్వర, కాళహస్తీశ్వర, ముగిస్తూ ఒక్క మాట కోరుతున్నానయ్యా, ఈ శరీరం ఎంతవరకు ఈ భూమి మీద ఉంటుందో అంతవరకు నన్ను కాపాడు. ఆయుర్దాయం పెంచమని నేను అడగట్లా, ఉన్నదే, కానీ రోగం రావద్దు అలా చూడు. ఇవాళ మనం కోరాల్సింది అదే. ఇంటింటా ఉన్నవి అనారోగ్యాలే. ఆరోగ్యంగా ఉన్న మనుషులు దేశంలో కనబడాల. ప్రతి ఇంట్లో ఒక అనారోగ్యం, పైగా కర్మ ఏమిటంటే ఏదో భయంకరమైన రోగం అండి. మామూలుగా తలనొప్పి, షుగరు, బీపీ కాదండి, అంతకంటే పెద్దవే. ఇంకా చెబితే బాగుండదు. ఎవరో ఒకరికి ఇంట్లో భార్యకో, భర్తకో, పిల్లలకో, పెద్దాళ్లకో భయంకరమైన రోగాలు, ఇల్లు అమ్మేయవలసిన పరిస్థితి. ఇవాళ వాతావరణం అది. ఎవరిని చెబుతాం, దేవుడికి తప్ప. అందుకని ఈ శరీరం ఉన్నంతకాలం మహారోగం, మామూలు రోగం అయితే నేను భరిస్తా, మహారోగాలు రాకుండా చూ. అంతేకాదు, రోగం రాకపోతే సరిపోదు, మానసిక దుఃఖం,
పిల్లల వల్ల రావచ్చు, భార్య వల్ల రావచ్చు, భర్త వల్ల రావచ్చు, బయట వాళ్ళ వల్ల రావచ్చు. మంచి చేసినా చెడు వచ్చేటువంటి రోజులండివి. ఎలా నమ్ముతాం? అంటే ఆ మానసిక దుఃఖాలు లేకుండా చూడు, ఆరోగ్యం బాగుండేలా చూడంటే శివుడు నవ్వుకున్నట్టు. ఇంకా చూడడానికేముంది, అన్నీ అడిగేస్తున్నాడు వీడని. ఆరోగ్యం బాగుండాలట, ఏమీ రావద్దట, మానసిక దుఃఖం కూడా రావద్దు. ఇంత తెలివైన కోరిక ఎవడో కోరడు రాబ్బా, ఇంకంటే మొత్తం నీ ఇంటి ముందు నన్ను కాపలా కాయాలన్నమాట అనుకుని నవ్వుకుంటున్నాడు. అయినా ఆయనకు ఆనందమే, ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో అడుగుతున్నాడు. నువ్వు కాకపోతే మరొకరు చెప్పుకుంటామయ్యా, సర్వేశ్వరుడివి. మామూలు మానవుడికి చెబితే ఇవన్నీ తీరవు. డాక్టర్ దగ్గరికి వెడితే శారీరక రోగానికి మందేస్తాడు, మనోవైద్యుల దగ్గరికి వెళ్తే 4 మంచి మాటలు చెబుతాడు, లేకపోతే ఇంకెవరో ఏదో చేస్తారు, డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్తే 4 డబ్బులు ఇస్తాడు. అన్నీ ఇవ్వగలిగిన వాడివి నువ్వు ఒక్కడవే కదా. అందుకని నా శరీరానికి ఏ మహారోగాలు లేకుండా చూడు, అనేక దుఃఖాలు నా మనస్సుకు అంటకుండా చూడు. అలాగ అనుకంపా దృష్టి దయతో చూసి మళ్ళీ ఆ చివరి ఇంకోటి అడుగుతున్నాడు, మెలితి ఇంకోటి పెట్టాడు ఇక్కడ. ఏమిటంటే, ఆ వెనుకన్ నీ పదపద్మముల్ దలచుచున్ విశ్వప్రపంచంబు బాసిన చిత్తంబున ఉండజేయగదవే. ఆ తర్వాత కూడా వృద్ధాప్యంలో రోగాలేమీ లేకపోతే సరిపోదయా, మనస్సు బాగున్నా సరిపోదయా, భగవద్ దర్శనం కావాలి కదా, ఆత్మజ్ఞానం పొందాలి కదా. అందుకని నీ పదపద్మాలనే ప్రార్థన చేస్తూ నమశివాయ 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 అంటూ ఈ విశ్వ ప్రపంచంబు పాసిన చిత్తంబున. ప్రపంచం అంటే ప్రపంచం, విశ్వ ప్రపంచం అంటే సమస్త ప్రపంచం అని అర్థం. విశ్వానికి 2 అర్థాలు ఉన్నాయి, ప్రపంచము అని అర్థం ఉంది, సమస్తం అని కూడా అర్థం ఉంది. ఇక్కడ విశ్వ ప్రపంచం అన్నాడు కాబట్టి సమస్త ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏ విషయమూ నాకు గుర్తుండవద్దు, నీ పాద పద్మాలు తప్ప మరొకటి నాకు గుర్తుండవద్దు, ఆ రకంగా చెయ్యవయ్యా అన్నాడు. అది మనం భగవంతుడిని కోరవలసిన కోరిక. అందుకే ఒక శ్లోకం చెబుతారు, శివుడు ప్రత్యక్షమైతే ఒక ఆయన అడిగట్ట, 3 వరాలు ఇస్తాను కోరుకో అన్నట్ట. 3 కోరేట. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో త్వయి భక్తి అచాంచలం. ఈ శ్లోకానికి అనువాదమే ఈ పద్యం సుమారుగా. 3 వరాలు ఇస్తాను కోరుకోని దేవుడు అంటే ఆయన తెలివైన వరాలే అడిగాడు. అనాయాసేన మరణం, నేను పోయేటప్పుడు ఏ రోగంతో తీసుకోకుండా సుఖంగా రాత్రి పడుకున్న వాడిని పొద్దున లేవకుండా పోవాలి, అది కూడా కార్తీక సోమవారం అయితే మరీ మంచిది, ఆ పని చూసుకో అన్నట్టు. సరే రా అబ్బాయి, గ్రాంటెడ్ అన్నాడు ఆయన. పోన్లే పోతానంటున్నాడు, పోన్లే పోద్దాం, ఏదో రోజు అంతేగా టేటు. ఆయన ఎలాగో మృత్యుంజయుడు, ఆయన నిర్ణయిస్తాడు. ఇంకో వరం ఏమిటి? వినా దైన్యేన జీవనం, పోయేటప్పుడు సరే బతుకున్నంతకాలం నాకు ఏ దుఃఖం రాకుండా చూడమన్నట్టు. ఇదో మెలితి ఇక్కడ. పోయేటప్పుడేమో హాయిగా పోవాలి, పడుకున్నవాడు పడుకున్నట్టే. ఇంకా తెలివి ఏమిటంటే బతుకున్నంతకాలం నాకు ఏ రకమైన దైన్యం లేకుండా చూడమన్నాడు. శివుడికి అప్పటికి నయం అనుకున్నాడు, పెద్ద వరాలు కోరాడు రా బాబు. ఇప్పుడు 3వ వరం అడిగట్టు. ఏమిటి? త్వయి భక్తి అచాంచలం, నీ ఎందు అచంచలమైన భక్తి ఉండేలా చూడు అన్నట్ట. అప్పుడు శివుడు నవ్వెట్ట, ఒరేయ్ ఆ 3వ వరం ఓటి ఇస్తే మిగిలిన 2 అక్కల్లా, నా ఎందు భక్తి ఉన్నవాడికి అన్నీ నేనే చూసుకుంటా, అది ఒక్కడే చాలే. ఇవి అనాయాసేన మరణం వినా దైన్యేన, ఈ 100 కోరికలు అవసరంలా. నీ ఎందు భక్తి నిలకడగా ఉండేలా చూడమని ఒక్కటే కోరు. అది ఉన్నవాడికి ఇవన్నీ ఉండవరా? భక్తుడిని నేను కాపాడుకోనా, బిడ్డని కాపాడుకోమని తల్లికి తండ్రికి వేరే చెప్పాలా? వాళ్ళ బాధ్యత కదా అది. ఈ లోకమంతా నాకు పార్వతీదేవికి జన్మించింది. మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వరక బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ లోకమంతా నాకు బిడ్డలే, నా బిడ్డల్ని కాపాడుకోవడం నాకు తెలియదా? అందుకని నీ ఎందు భక్తి అచంచలంగా ఉండమని ఒక్క మాట అంటే చాలరా, మిగిలింది నేను చూసుకుంటాను అన్నట్ట. ఆ రకంగా మనం భగవంతుణ్ణి కోరవలసిన కోరిక ఒకటే, నీ పదపద్మాల మీద మా మనస్సు లగ్నమయ్యేలా చెయ్యి తండ్రి అని ఒక్క కోరిక మీరు కోరడానికి, జీవితం అంతా ధైర్యంగా బతకడానికి, సంతోషంగా జీవితాన్ని గడపడానికి నా ఈ ప్రవచనం, 3 రోజుల ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. నారాయణి గోల్డెన్ టెంపుల్ గౌరవనీయులు ట్రస్టీ డాక్టర్ బాలాజీ గారు మన రాధా మనోహర్ దాస్ని సగౌరవంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. రాధా మనోహర్ దాస్ గారిని మన గురువు గారిని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
భారత్ మాతా కీ వందే. నేను వారి ముఖస్థుతి వారికి ఇష్టం ఉండదు, గరికపాటి వారికి. కానీ వారు సరస్వతి పుత్రులు కదా, వాలి శక్తి అది వాలి ఎవరన్నా ఎదురుగా ఉంటే వారి శక్తిని లాగుతాడు అని రామాయణంలో ఉంది కదా. వారి ఎదురుగానే కూర్చున్నాను, వారి శక్తి కొంత మాకు వచ్చింది, కొంత వారి మీద నేను ఇప్పటికిప్పుడే రాశాను. అది మీ సంతోషం, వారి ఆనందం కోసం చెబుతాను. చెప్పే ముందు నేనేం నేర్చుకున్నాను వారి ప్రవచనాల నుంచి, గరిపాటి వారి నుంచి అంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళ అమ్మగారిని తలుచుకోకుండా ఎప్పుడైనా ఒక్క ప్రవచనం ఇచ్చారా? నేను బాగా ఇష్టపడేది, మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటా, విన్నదే వింటుంటాను. 17,000 పైన ఈ పాటికి పెరిగి ఉంటుందేమో సంఖ్య, మీ శ్లోకాల పద్యాల సంఖ్య. మొన్న విన్నాను 2 నెలల క్రితం వారి ప్రవచనం. 17,000 పైన పద్యాలు వారు రాశారు. ఇదంతా మా అమ్మ పెట్టిన భిక్ష అని వారు సగర్వంగా చెప్తారు, ఇప్పుడు చెప్పినట్లే. అది బాగా నేర్చుకున్నాను. అమ్మని ప్రేమించడం, అమ్మని మర్చిపోకుండా ఉండడం, మా అమ్మ పెట్టిన భిక్ష ఇది అని వారు ఎప్పుడూ చెబుతూ ఉండడం, ఆ కృతజ్ఞతని అమ్మ పట్ల ఎప్పుడూ ఆవిష్కరించడం. రెండోది నా స్వవిషయం. వారి నుంచి ఏం నేర్చుకున్నా అంటే, మౌనం చేస్తాను నేను రోజు. లేచిన వెంటనే మాట్లాడను. కనీసంగా ఉదయం 10 వరకు చేస్తాను. అదే 10 అయిన తర్వాత మాట్లాడాలి, చాలా కాల్స్ వస్తాయి, ఎవరో వస్తారు. కానీ వారి దగ్గర ఏం నేర్చుకున్నా అంటే, మౌనం చెయ్యడం పైన మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు, లోపల మాట్లాడాలి అనే కోరిక లేకుండా ఉండి మౌనం చెయ్యాలి. అది నేర్చుకున్నా. అందుకే ఇవాళ 1 గంట తర్వాత మౌనం బ్రేక్ చేశా. 10 నుంచి 1కి వచ్చా. ఎంత వీలుంటే అంత మనం అటువంటివి నేర్చుకోవాలి. వారి మాట అప్పుడప్పుడు అని వారే చెప్పారు, ఎవరికైనా కావాలితే నా దగ్గర పంపించండి, ఎంత కావాలితే అంత గడ్డి పెడతా, మా ఇంటి పేరే గరికపాటి అని వారే చెప్పారు. కాబట్టి వారు కటువుగా చెప్పిన, తీగా చెప్పిన, మనం మేలు కోరి మన అందరం బాగుండాలని చెప్తున్నారు. అది మనం గ్రహిస్తామని మీ అందరి తరపున రాశాను. చిత్తూరు వారి చిత్తం సర్వం గరికపాటి వారి హృదయ దత్తం. మీ ఆచరణయే వారికి ఇవ్వవలసిన సమర్పణల పొత్తం. వారు ఏం కోరుకుంటున్నారు? కాళ్ళ మీద పడితే గరికపాటి నరసింహారావు గారికి అస్సలు ఇష్టం ఉండదు. వారు ఏం చెప్తారంటే, మీరు మా చరణాలు పట్టుకోవద్దు, మేము ఇంత మాట్లాడిన దానికి ఆచరణ చెయ్యండి చాలు. నేను సాక్స్ వేసుకుంటాను, ఇది చెప్పలేక. వాడు అడిగాడు మాస్టర్, గురుగారు సాక్స్ వేసుకోవాలంటే, ఇవాళ ప్రోగ్రాం వారిది కదరా, ఎవరు ముట్టుకోరులే, పర్వాలేదులే, పట్టుకుంటే వారికి పాదాలే పట్టుకుంటారులే అనుకున్నా. అయినా నన్ను ఎవరో పట్టుకున్నారు, నేను ఇష్టపడం. సో అందుకని మనం వారి వాక్కులు విని మన హృదయాల్లో మార్పు రావాలి. అందుకోసం వారి యొక్క పాండిత్యాన్ని, వారి యొక్క వాక్కుని, వారి కంఠాన్ని మన కోసం ఖర్చు పెడుతున్నారు. అందుకని నేనేం చెప్తున్నా అంటే, చిత్తూరు వారి చిత్తం సర్వం గరికపాటి వారి హృదయ దత్తం. మీ ఆచరణయే వారికి ఇవ్వవలసిన సమర్పణల పొత్తం. అందుకే వేస్తున్నారు వారు ఈ ప్రవచనాల విత్తనాలే కదా. అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా వారు అవధాన చక్రవర్తి, వారి ముందు నేను మాట్లాడకూడదు, కానీ మిమ్మల్ని ఉద్దేశించి వారి ఆనందం కోసం మాట్లాడుతున్నా. వారు వ్రాశారు సాగర ఘోష, మన బాగు కోసమే ఈ కంఠ శోష. ప్రవచనం ఒక మిష, తొలగించాలని మనలోని విష. ఇప్పటిదాకా వారి కంఠశోష దేనికి? మనం భౌతికమైనటువంటి లంపటాల్లో చిక్కుకోవద్దని కదా ఇంత కంఠశోష. అందుకోసం వారి ఉద్దేశం గ్రహించండి. మన లోపల మారాలి, వైరాగ్యం పెరగాలి. అది వారు కోరుకునేది ఎప్పటికీ.
కాళ్ళ మీద పడండి, మొక్కండి, దండం పెట్టండి, శాలువాలు వారు కోరుకోవడానికి, వారు కోరుకునేది మన లోపల మారాలి. ఇంకొకటి, మనము పొందాలని భక్తి, మనము పొందాలని ముక్తి, వారు చేస్తున్నారు వారి శక్తి మరియు యుక్తి. వారు ఖర్చు చేస్తున్నారు వారి శక్తి మరియు యుక్తి. వారే గరికపాటి, పాండిత్యంలో వారికి వారే సాటి, అవధానంలో సావధానంలో సమాధానంలో వారికి లేరు ఎవరు పోటీ, తెలుగు వారిలో వారికి వారే సాటి మేటి, అత్యద్భుతం వారి వాగ్దాటి. అందుకే నమస్కరిస్తున్నది ఈ చిత్తూరు భక్త కోటి. చాలా సంతోషం ఉంది మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవడం మా భాగ్యం. మీ నుంచి నేరుగా వినడం ఈ సంవత్సరం ఇది 2వసారి, కలవడం 3వసారి. ఇది మా భాగ్యం. ఈ భాగ్యం చిత్తూరు వారికి, మాకు, తెలుగు ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ మళ్ళీ కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. అమ్మ యొక్క అనుగ్రహం, శ్రీ నారాయణి అమ్మ వారి యొక్క సోదరులు, అక్కడ ట్రస్టీ డాక్టర్ బాలాజీ గారి చేతుల మీదుగా పద్మశ్రీ బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహరావు గారికి నారాయణి అమ్మ యొక్క అనుగ్రహ ప్రసాదం. భారత్ మాతాకి. ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి, ఓం నమః శివాయ. మంగళహారతి గురువుగారు ఇస్తారు.